సయ్యద్ హబీబ్ పోలీస్ కమాండేషన్ డే పోలీస్ అమరవీరుల రోజు టీవీలో అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు సయ్యద్ హబీబ్. మన కోసం త్యాగాలు చేసిన పోలీస్ సిబ్బందిని ప్రజల సేవ చేయాలా? ప్రజలు పోలీసు ఉంటేనే ప్రజలకి రక్షణ ఉంటుంది. పోలీసు లేకుంటే ప్రజలకి మాత్రం రక్షణ ఉండదు. రాజకీయ నేతలు కానీ, ప్రజలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కానీ పోలీసు సిబ్బంది ఉంటేనే ప్రజలకి రక్షణ ఉంటుంది. పోలీసు లేకుండా ఎవరు కూడా ఇంటి బయట వాళ్ళ పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మన కోసం ఎంతో చేస్తారు. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఏ పండుగలైనా కానీ ఎప్పుడైనా ప్రజల్లో అందుబాటులో ఉద్యోగంలో ఉంటారు. మన కోసం ఎన్నో అమాయకుల పోలీసు సిబ్బందులు ప్రాణాలు బలి చేస్తుంది. అందుకోసం సంవత్సరానికి ఒకసారి అక్టోబర్ 21 చేసిన పోలీస్ కమాండేషన్ డే పోలీసు అమరవీరుల రోజు మనం జరిపించుకుంటాం. ఇప్పుడు దాకా అధికారంగా ప్రభుత్వం పోలీస్ సిబ్బందిని ఈ పోలీస్ కమాండేషన్ డే పోలీసు అమరవీరుల రోజు అని జరిపించుకోవాలి. కానీ ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్లోని ఏజీ కాలనీ చౌరస్తాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోషల్ వర్కర్ సలీం జావేద్ ఫస్ట్ టైం పోలీస్ కమాండేషన్ డే పోలీస్ సిబ్బందితో స్థానికున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు మరియు సనత్ పోలీసులతో పాటు ఈ పోలీస్ కమాండేషన్ డే కార్యక్రమం జరిపించుకున్నారు. ముఖ్యంగా దీని కారణం పేద కుటుంబానికి చనిపోయిన పోలీస్ సిబ్బంది పేరుతో చీరలు పంపిణీ చేశారు. దీంతో పాటు కొన్ని బట్టలు చీరలు పంపిణీ చేశారు. జిహెచ్ఎంసీలో కీపర్గా ఉద్యోగం చేసిన ఆ పేద కుటుంబానికి అమరవీరుల రోజు పోలీసులు అమరవీరుల రోజు ఉండేవల్ల సలీం జావేద్, స్థానికున్న ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సనత్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సలీం జావేద్, బెంగళూరు నగర్ కార్పొరేటర్ షాముజీరాజ్, దీంతో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈసారి ఫస్ట్ టైం చేసిన ఈ ప్రోగ్రాంకి మంచి స్పందనే వచ్చింది. సలీం జావేద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పోలీసులు మన మీద చేసే సేవలు అంతా ఇంత కావు. ప్రజల్ని ఈరోజు రక్షించేది పోలీసులు. పోలీసు లేకుండా మనం గంట సేపు కూడా ఉండలేమనుకున్నారు. అందుకోసం రాబోయే రోజుల్లో తనలాగా జనాలు కూడా ఈ మనం 26 జనవరి 15th ఆగస్ట్ ఎలా జరిపించుకుంటారు పోలీస్ కమాండేషన్ డే జరిపించుకోవాలని సలీం జావేద్ కోరుతున్నారు. ప్రజలు కూడా బాగానే స్పందన వచ్చింది. ప్రజలు కూడా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పాటు పోలీస్ సిబ్బంది మరి మీడియా ప్రతినిధులు, స్థానికున్న సోషల్ మీడియాలు మరి స్థానికులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చౌరస్తాలో అమరవీరుల దినోత్సవం జరపడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు, అదేవిధంగా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, మరియు మన అందరి మధ్య పొద్దున్న సాయంత్రం వరకు మన మధ్యలో ఉండే వ్యక్తి షాముజీరాజ్ గారు, బెంగళూరు డివిజన్ కార్పొరేటర్, వివిధ బస్తీ నాయకులు ఈరోజు ఈ యొక్క పొలిటికల్ ప్రోగ్రాం కాకుండా, పార్టీ ప్రోగ్రాం కాకుండా అందుకే సపరేట్గా ఆర్గనైజ్ చేశాము. ఎత్తున సన్మానం చేయడము, అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున సన్మానం చేశాము మన ఎస్ఆర్ నగర్ పీస్ కమిటీ తరఫున. అదేవిధంగా ఈరోజు ఈ దినోత్సవం ఇక్కడ జరుపుతున్నాము. పెద్దలు ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయారు. ఏసీపీ ఆసిఫ్ నగర్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ నగర్గా వచ్చి మా ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి గారికి ఇండియన్ పోలీస్ మెడల్. పోలీస్ అంటే మీ నుండి వచ్చిన వాళ్ళే, సమాజం నుండి వచ్చిన వారే, మీతో పాటు ఉండి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళే. ఇంతమంది సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు యూనిఫారం లేని పోలీసే. కాబట్టి మనం కూడా బాధ్యతగా ఉండి మన ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా
సనత్ నగర్ కానీ ఎస్ఆర్ నగర్ కానీ పీస్ కమిటీ మైత్రి కమిటీ లేదా పబ్లిక్ పరంగా కానీ మాకు కూడా భవిష్యత్తులో సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా ఇటువంటి మంచి సందర్భంలో జిహెచ్ఎంసీ స్వీపర్స్కి చీరల పంపిణీ కార్యక్రమం అనేది గొప్ప విషయం. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అందరికీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులు జావేద్ గారు మరియు పర్సన్ పెద్దలు వార్డు మెంబర్ గారు సహోదరుడు ప్రభాకర్ గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఒక మంచి కార్యక్రమం. ఏంటంటే పోలీసులు అంటే కొంతమందికి చెడు అభిప్రాయం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయలేము. పోలీస్ స్టేషన్కి వచ్చినా ఒకరికి సహాయం అవుతుంది, ఒకరికి అగెనెస్ట్ అవుతుంది. కొందరు అనుకుంటారు పోలీసు వాళ్ళు ఒకరికే న్యాయం చేస్తున్నారు. కాబట్టి అందరికీ సమన్యాయం చేయడం అంటే కష్టం. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఒకరు కంప్లైంట్ ఉంటాడు, ఒకరు అక్యూజ్డ్ ఉంటాడు. కాబట్టి ఇద్దరికి న్యాయం అనేది జరగని పని అన్నది. ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే ఇక వాడు అనుకుంటాడు నాకు అన్యాయం జరిగిపోయింది, నేను పోతే పోలీసు వాళ్ళు అట్లా. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। कुछ करिए, कुछ करिए। ఇస్మాయిల్ ఖాన్ వార్డ్ నంబర్ గారు, మన బస్తీలలో నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పోలీస్ చాలా మన కుటుంబంలో చేసిన వాళ్ళు చాలా చనిపోయిన వాళ్ళ పేరు మీద సలీం జావేద్ గారు బట్టలు చీరలు కూడా ఇప్పుడు మన ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి అందరికీ చీరలు కూడా పంచుతున్నారు. गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। कुछ करिए, कुछ करिए, नस नस मेरी खोदे, हाय कुछ करिए, कुछ करिए, कुछ करिए, बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ एसआर नगर, शरत नगर, इस शॉर्ट टाइम में जो मीटिंग जो प्रोग्राम रखे सलीम जावेद साहब, जो उनका जो बड़ापन है, उन्होंने इसी तरह के कई मीटिंग रखे हैं और कई गरीबों को जो है हर चीज़ से नवाजे हैं। और आज हम पुलिस डिपार्टमेंट के जो शहीद हैं उनकी याद में जो प्रोग्राम रखे हैं, हमको चाहिए कि वो लोग जो शहीद हुए हैं, किसलिए शहीद हुए हैं, उनकी खिदमत क्या थे। 24 घंटे काम करने वाला डिपार्टमेंट जिन्होंने अपनी जान आवाम के लिए शहीद किया है, उस प्रोग्राम में रखे हैं। दूसरी बात डिपार्टमेंट की जानिब से देखा गया है, इसमें खाली पुलिस डिपार्टमेंट के लोग, एक ऑफिशियल फंक्शन और पुलिस डिपार्टमेंट के लोग ही उनके फैमिली मेंबर्स वगैरह ही इसमें शिरकत करते हैं। लेकिन पहली बार ऐसा हुआ कि एसआर नगर और सनत नगर के पीस कमेटी की जानिब से आज एक पब्लिक में एक ये जो शहीद हो चुके हैं यूनिफॉर्म के ऊपर अपनी ड्यूटी निभाते हुए, उनकी याद में उनको याद करते हुए, उनको तो वापस तो नहीं ला सकते, लेकिन उनकी याद तो हम ज़रूर कर सकते हैं। और उनकी याद ताज़ी करने के लिए एक यहाँ चौरसे पर ये प्रोग्राम को मुनक़िद किया गया है। और इसमें देखा गया है कि ये गरीब लोग जो है जीएचएमसी के स्वीपर्स जो सुबह सुबह आके हम नींद में से उठने से पहले हमारे रोड्स वगैरह झाड़ के जाते हैं, उन गरीबों को आज यहाँ पर हमारी कमेटी की जानिब से उन लोगों को सैरीज वगैरह डिस्ट्रीब्यूशन किया गया। मैं तहे दिल से शुक्रगुजार हूँ
एसआर नगर इंस्पेक्टर प्रभाकर साहब का, सनत नगर इंस्पेक्टर श्रीनिवास राव साहब का और बेंगल राव नगर डिवीजन कॉर्पोरेटर जनाब श्याम राव साहब का। उन्होंने जो अपना काफ़ी वक्त हमारे बीच बिताया, अपना इतनी मसरूफियात के बावजूद इस इम्पोर्टेंट दिन के दिन यहाँ पे आके उनके ऑफिशियल प्रोग्राम छोड़ के भी आज यहाँ पे गरीबों के लिए टाइम निकाला, उन अमर शहीदों के लिए टाइम निकाला। उन तमाम फैमिलीज की जानिब से मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ और तमाम सिटीजन्स को अपील करता हूँ कि हर कोई अपनी अपनी जिस तरीके से हम 15 अगस्त और 26 जनवरी मनाते हैं उसी तरीके से ये भी एक हमारे बीच, हमारे हर गली में ये शहीदों के लिए एक यादगार प्रोग्राम अगर हर कोई अपनी अपनी महल्ले में मुनक़िद किया तो इससे बेहतर जवाब जो ड्यूटी पे करते मरते हैं, जो देश के लिए मरते हैं, जो हमारी जान बचाते हुए मरते हैं, जो अपनी ज़िंदगी को दांव पे लगाते हैं, उनके लिए एक सही उनकी याद में ऐसा प्रोग्राम और करना भी ज़रूरी है। हर एक इंसान को इंसानियत का सबूत देना ज़रूरी है, तभी वो आदमी से इंसान बनेगा, तभी इंसानियत आएगी। और इंशाअल्लाह अगले साल बड़े पैमाने पर ये दोनों पीएस के 20 और मैत्री कमेटी मेंबर्स को लेकर इंशाअल्लाह बड़े पैमाने पर कोशिश ये करेंगे हर गली गली में हो। हमारी दोनों कमेटी बैठ कर डिसाइड करेंगे, उसके बाद में इसमें आला ऑफिसर्स को भी इन्वॉल्व किया जाएगा, इंक्लूडिंग साइबराबाद कमिश्नर और हैदराबाद कमिश्नर को भी बुलाया जाएगा। बड़े पैमाने पे इसको ऑर्गेनाइज करेंगे और फिर एक बार मैं हमारे एसआर नगर पुलिस डिपार्टमेंट का और सनत नगर पुलिस डिपार्टमेंट का, दोनों पुलिस स्टेशनों के ऑफिसर्स का, उनकी जमीयत का जो रमज़ान में और माह रमज़ान में और गणेश फेस्टिवल में जो 10 दिन अपनी नींद हराम कर कर हमको सुकून से रहने दिया, हमारी नींद లో ఆసులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించే అక్టోబర్ 21 రోజు నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ నగర్ మరియు సనత్ నగర్ పీస్ కమిటీ మరియు మైత్రి కమిటీ సభ్యులు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం జీహెచ్ఎంసీకి సంబంధించిన స్వీపర్స్ కి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు। ఈ విధంగా ప్రజల నుండి పోలీసుల యొక్క త్యాగాలను గుర్తించి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం। ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సలీం జావేద్ గారికి మరియు ఆయనకు సహకరించిన అతని సహచరులు, మైత్రి కమిటీ మరియు పీస్ కమిటీ సభ్యులు మరియు ఇతర పెద్దలందరికీ ఎస్ఆర్ నగర్ పోలీస్ శాఖ తరఫున कृतज्ञतలు తెలియజేస్తాను। आज का दिन ये 21 अक्टूबर पुलिस कमेमोरेशन डे के दिन ये अपना मैत्री कमेटी, पीस कमेटी दोनों के तरफ से अपना सलीम जावेद भाई बहुत अच्छा ये प्रोग्राम जीएचएमसी स्वीपर्स को ये सारीस डिस्ट्रीब्यूट करना कार्यक्रम बहुत अच्छा करा है। ये पुलिस 21 अक्टूबर के दिन ये कमेमोरेशन डे के दिन ये पुलिस को संस्मरण करना है, कोई काम ड्यूटी पे मर गए सो लोगों के रिमेंबर करना के रिमेंबर करने के बाद ये अच्छा प्रोग्राम लगाए। ये प्रोग्राम लगाने के बाद से सलीम जावेद भाई को बहुत अच्छा करना चाहते हैं और ये कार्यक्रम थोड़ी समय के 2 घंटे के अंदर फिक्स करके ये अच्छा कमेमोरेशन डे के लिए बहुत अच्छा काम करें। इसीलिए सनत नगर पुलिस और एसआर नगर पुलिस की तरफ से हम उसको गुजार करेंगे। थैंक यू। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। कुछ करिए సో ఫ్రెండ్స్, ఈరోజు పోలీస్ కమాండేషన్ డే స్పెషల్ ప్రోగ్రామ్
మిగతా వార్తల కోసం ప్రపంచం ఏ కోణం నుంచి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా యూట్యూబ్ లోని చూస్తూనే ఉంది TV11. దిస్ ఇస్ సయ్యద్ హబీబ్ సైనింగ్ అప్.